లేకపోతే ఏమైపోయి ఉండేవారము కదా. ఆయన కృప లేకపోతే ఎప్పుడో పాతి పెట్టబడి ఉండేవారు. ఆయన కృప లేకపోతే ఈరోజు ఈ స్థితిలో నీవు ఉండేదానవు కాదు. ఈరోజు నీవు అనుభవించుచున్న స్థితి ఆయన కృప ద్వారా మాత్రమే. ఈరోజు నీవు చేస్తున్న ఉద్యోగము ఆయన కృపతో వచ్చినది. నీకు ఈరోజు నీవు పొందిన ర్యాంక్ ఆయన కృపతో వచ్చినది. ఈరోజు నీవు కలిగి ఉన్న స్థితి ఆయన కృపతో వచ్చినది. జ్ఞాపకం చేసుకుంటారా? ఏ స్థితిలో ఉన్న మిమ్మల్ని ఏ స్థితికి హెచ్చించాడో జ్ఞాపకం చేసుకుంటారా? హెచ్చించబడిన మీరు ఆయన కృప అని జ్ఞాపకం చేసుకుంటారా? నీ కృప లేకపోతే నేనేమైపోయి ఉండేదాను ప్రభువా. నీ కృప లేకపోతే నేను ఇంకా సజీవంగా ఉండేదాను కాదు ప్రభువా. ఇంకా నేను ఊపిరి తీసుకుంటున్నాను అంటే నీ కృపయ్యా. ఇంకా నేను నడవగలుగుతున్నాను అంటే నీ కృపయ్యా. ఇంకా నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే నీ కృపయ్యా. నా జ్ఞానాన్ని బట్టి కాదయ్యా, నా చదువును బట్టి కాదయ్యా, నా అందాన్ని బట్టి కాదయ్యా, నా తెలివిని బట్టి కాదయ్యా, నా తలాంతును బట్టి కాదయ్యా, నా స్వరమును బట్టి కాదయ్యా. కేవలం నీ కృపను బట్టేసయ్యా, నీ కృపను బట్టేసయ్యా. అందుకే నీ కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ దినమును చూడకుండానే మరణించిన వారు ఎందరో ఉన్నారు. కానీ ఇంకా మీరు సజీవంగా ఉన్నారు అంటే ఆయన కృప. మీరు ఇంత దూరం రాగలిగారు అంటే ఆయన కృప. నీ కృప లేనిదే బ్రతుకలే